ఇవాళ మీ ముందుకి కొబ్బరి లౌజ్ కొంచెం డిఫరెంట్గా కొంచెం రిచ్గా చేసుకుంటున్నాను. సో చేసి మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకున్నాను. నేను కొబ్బరిని ఇలాగ చక్కగా చేసేసుకున్నాను, గ్రైండ్ చేసేసుకున్నాను. కోరలేదు, ఇంకా కోరకుండా నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది ఒక 5 to 6 minutes బాగా వేగాలి, దీని పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు వేగేటప్పుడే కొంచెం ఇలాచి వేసేసుకుంటాను. ఇది బాగా వేగాలండి. మీకు వేగాక నేను మళ్ళీ చూపిస్తాను. డెజర్ట్గా తయారు చేశాను, సో అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది కొంచెం వేగనివ్వండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా వేగిపోయిందండి. ఈ టైంలోనే నేను బెల్లం తరిగి పెట్టుకున్నాను. దీనికి సరిపడా బెల్లం వేసేసాను. నేను దీంట్లో ఖజూరు కూడా వేస్తున్నానండి. సో చూసుకుని మీరు బెల్లం వేసుకోండి. నేను ఒక పెద్ద కొబ్బరి మొత్తం చేసేస్తున్నాను. సో ఇప్పుడు బెల్లంతో పాటే నేను ఖజూరు కూడా వేసేసాను. నేను అందుకే చెప్పాను మీకు, ఇది ఒక డిఫరెంట్ రెసిపీ, మీకు అంటే డిఫరెంట్గా ఉండే చాలా రిచ్గా ఉండే డెజర్ట్ లాగా చేస్తున్నానని చెప్పాను, నార్మల్గా చేసేది కాదు. సో ఇది బాగా వేగిపోయి ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుందండి. ఆ బెల్లం అంతా దగ్గరికి వచ్చేస్తుంది, ఇది కూడా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే నేను ఇది 3 minute వీడియో చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఎక్కువ లెంతీ లేకుండా చేయాలని చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ పాయింట్సే నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇంకా చెప్పట్లేదు. ఏదైతే ఇంపార్టెంటో ఈ రెసిపీకి తగ్గ మాటలే మాట్లాడుతున్నాను, ఓకేనా? సో ఇది బాగా ఒక 2-3 minutes అలా బాగా వేగనివ్వాలి, అంటే సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. అదే దగ్గరికి వచ్చేసింది, చూసారు కదండి, అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మాత్రం మనం కొంచెం నువ్వులు వేసేసుకుందాం. నేను చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానని. సో అలాగే కొంచెం శనగపిండి వేసేసుకుందాం, కొంచెం బైండింగ్ కొరకు అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాం. నేను ఇలాచీని చిన్నగా అదే తీసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను. అలాగే కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి వేయించేయాలి. వేయించేసి ఒక 2 minutes ఇలా ఉంచేసి కొంచెం చల్లారాక మనం ఉండలుగా చేసేసుకోవాలి. ఉండలు అయ్యాక మీకు చూపిస్తాను. ఒక 2 minutes మాత్రం స్టవ్ మీద ఉంచేసేయాలి. ఇలా మంట మీదే 2 minutes ఉంచేసాక అప్పుడు మీరు బంద్ చేసేసి దీన్ని కొంచెం చల్లారాక ఉండలుగా కట్టేసుకోవాలి. లాస్ట్లో మాత్రం కొంచెం నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసుకుని బంద్ చేసేసేయండి. బంద్ చేసేసాక నేను ఉండలు కట్టాక చూపిస్తాను. చూసారు కదండి, అచ్చు మనం బయట కొనుక్కునే స్వీట్ షాప్లో కొనుక్కునే డ్రై ఫ్రూట్ లడ్డు లాగే ఉంది కదా, కానీ ఇది మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరితో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. ఇందులో ఖజూర్ వేసాను, మిగతావన్నీ వేసినవన్నీ మీకు చూపించాను. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డూని మనం ఇందులోకి చక్కగా ప్లేటింగ్ చేసేసుకోవచ్చు. మనం ఈ ఖజూర్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ ఖజూర్ డబ్బాల్లో ఇలా వేసేసుకుని మనం పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినొచ్చు. లేదా మాకు ఇలా అక్కర్లేదు, మేము ఇలా డబ్బాలో తినాం, మేము ప్లేట్లోనే పెట్టుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి కాసేపు అయ్యాక మంచిగా అయిపోతాయి. చాలా చాలా టేస్టీ, చాలా బలమైనవండి, చాలా అంటే చాలా బలమైనవి. సో డూ ట్రై ఇట్ అండి. మనం ఇంట్లో కూడా బయట స్వీట్ షాప్లో దొరికే డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసేసుకోవచ్చు. బట్ నేను చేసింది మాత్రం కొబ్బరితో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ టెంప్టింగ్ అండి. బాయ్ అండి.